హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? రేషన్ బియ్యంతో నేను దోశలు ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తానండి. దీంతోటైతే నేను ఒక కప్పు అయితే మినపగుళ్ళు తీసుకున్నానండి. అలాగే 2 కప్పులైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. ఈ రేషన్ బియ్యం మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. వాటినైతే రెండింటికి కలుపుకొని ఇలా అయితే నానబెట్టుకున్నానండి. దీంట్లో ఇంకా నేను ఏం వేసుకోనండి. దోశలైతే ఎప్పుడు ఇలాగే వేసుకుంటానండి. మనం వాటర్ వేసుకున్న తర్వాత ఇలా వదిలేయకుండా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని మరలా మనం నీళ్ళు వేసి నానబెట్టుకుంటే పప్పు అనేది మనకి రుబ్బు పులిసిపోకుండా ఉంటుందండి. ఒక 3 డేస్ అయితే మనం ఇది వాడుకోవచ్చండి. ఈ పప్పు అయితే మనము 3-4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే మ్యాక్సిమం ఒక 4 అవర్సే నానబెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువ నానబెడితే ఈ మినపప్పులో ఒక జిగురు లాంటి ప్రోటీన్స్ ఉంటాయి కదండి, అదైతే ఎక్కువ నానబెట్టడం వల్ల అది పోతుందంట. సో నేను అందుకే ఎప్పుడు 4 అవర్స్ కంటే ఎక్కువ నానబెట్టుకోను. ఈ విధంగా మనం నానబెట్టుకున్న చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇంకా 4 అవర్స్ అయిన తర్వాత ఇలాగైతే గ్రైండర్లో వేసేసుకున్నానండి. ఈ గ్రైండర్ అయితే నేను తీసుకున్న ఒక 5 ఇయర్స్ అవుతుంది. దీనికైతే చాలా ఎక్కువ పనే చెప్తానండి నేను. ఎందుకంటే మేము ఏవి బయట నుంచి అంత ఎక్కువ తెచ్చుకోము, ఇంట్లోనే అన్నీ చేసుకుంటామండి. ఈ పప్పు అయితే నేను ఇడ్లీకి దోశలకి చాలా ఎక్కువే రుబ్బుకుంటూ ఉంటాను. ఈ గ్రైండర్ అయితే నాకు చాలా మంచిగా వర్క్ చేసిందనమాట. ఇలా మంచిగా మన చేతులతో నీట్గా చేసుకున్నవి మన పిల్లలకి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. నేనైతే అలాగే చేస్తాను ఎప్పుడు. ఇంకా ఈ దోశ రుబ్బు తిరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఇలా అయితే నేను గ్రైండర్ చేసేసుకున్నానండి. ఇక్కడైతే మెత్తగా అయిపోయింది. ఇంకా గ్రైండర్ అయితే ఆఫ్ చేసేసానండి. నేనైతే వాటర్ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుని ఇదైతే గ్రైండ్ చేసుకుంటాను. చూసారా ఇలా వస్తుందండి. ఇంకా మనం దోశలు వేసుకున్నప్పుడు సపరేట్గా వాటర్ ఏం కలుపుకో అవసరం లేదు. చూసారా చేతితో తీసే పని కూడా ఉండదు, మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి. ఇలా గ్రైండర్ ఇలా సైడ్కి ఉంచితే చక్కగా డబ్బాల అయితే వచ్చేస్తుందండి. నేను ఇక్కడ డబ్బాలో వేసుకున్నది అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇదైతే ఇప్పుడు పిల్లల కోసం అయితే ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇంకా సాల్ట్ అది చెక్ చేసుకుని దోశలు వేసేయడమేనండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దోశలు. ఈ దోశలోకి అయితే నేను పలుకుల చట్నీ చేశానండి. ఇంకా మా దోశలు అవుట్లుక్ అయితే చూసేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే రియాన్సీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.